ఇండిగో ఫ్లైట్స్ ఒక్క రోజులో 200 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. దట్ ఈస్ నాట్ ద బిగ్ ప్రాబ్లమ్ ఈస్ ఒక్క రోజులో అంత పెద్ద క్రైసిస్ రావాల్సిన అవసరం ఏముంది? క్రైసిస్ ప్రతి కంపెనీకి వస్తుంటుంది, ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. బట్ 200 ఫ్లైట్స్, ద సేమ్ కంపెనీ విచ్ ఈస్ నోన్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ దర్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్, అరైవల్ అండ్ డిపార్చర్ టైంలో 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దీనిపైన చాలామంది డిస్కషన్స్ కూడా చేసుకుంటున్నారు. బట్ ద మెయిన్ డిస్కషన్ ఈస్ ప్లాన్డ్ క్రైసిస్. ఎలాగా? సేమ్ డే పుతిన్ గారు విజిట్ ఇండియాకి ఉండడం, రెండు కంట్రీస్ మధ్యన పెద్ద ఎత్తున ఎకనామిక్స్ గురించి సంబంధించి కానీ వేరే డీల్స్ గురించి సంబంధించి ఒక టాక్ ఉండడం. బట్ ఇది ఒక కోఇన్సిడెన్స్ అవ్వచ్చు కదా అంటే, కోఇన్సిడెన్స్ ఎస్ అవ్వచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ద సేమ్ కైండ్ ఆఫ్ క్రైసిస్ హ్యాపెన్స్ అగైన్ అండ్ అగైన్ బై సేమ్ కైండ్, ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడే ఇలాంటి క్రైసిస్ రావడం. ప్రీవియస్గా పుతిన్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఇదే క్రైసిస్ ఉన్నింది, ఇలాంటిదే. ట్రంప్ గారు వచ్చినప్పుడు కూడా అదే క్రైసిస్ ఉన్నింది. సో మళ్ళీ అగైన్ ఇలాంటిదే ఒక క్రైసిస్, డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ గొడవలు ఉంటుంది. గొడవలు అంతా, ఈ క్రైసిస్ ఎలాంటిదంటే ఫోకస్ అంతా కూడా మెయిన్ ఈవెంట్ మీద నుంచి ఇటుపక్క వెళ్ళిపోతుంది అనమాట. సో నోబడీ ఈజ్ కవరింగ్ ద మెయిన్ ఈవెంట్ except some dedicated channels. That is why people are saying it is a planned crisis by the deep state avachno, by the opposition avachno, or maybe different people. But we have to understand a company like Indigo, how can they do this? Blunt ga, straightforward ga discuss cheyalante konni important vishayalu manam maatladukovali. ఇండిగో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నారంటే చాలా క్యాష్ బర్న్ చేసింది. వేరే ఏ ఫ్లైట్స్ని కూడా సర్వైవ్ కానికుండా చేసింది. దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఈస్ కామన్ ఇన్ బిజినెసెస్. దట్స్ వాట్ పీపుల్ డూ. చిన్న క్యారియర్స్ అన్నిటిని కూడా టైమ్ స్లాట్లో వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ లో ప్రైసెస్ ఇవ్వడం, అలా ఇచ్చి జనం అంతా వీళ్ళ ఫ్లైట్స్కి రావడం, ఆ ఫ్లైట్స్ ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకి లాసెస్ ఉండడం, వాళ్ళు భరించలేక వదిలేయడం. ఎయిర్లైన్స్ బిజినెస్ అనేది one of the most least profitable businesses these days. Okay, మరి అలా చేస్తున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, this is something nobody can take immediate action. ఎందుకంటే కంట్రీ గ్రో అవుతుంది ఒక పక్కన. ఎయిర్ ట్రావెల్ అనేది ఇట్ నాట్ ఓన్లీ మీన్స్ ఆఫ్ కామర్స్, ఇట్ ఆల్సో షోస్ టు ద వరల్డ్ దట్ దీస్ మెనీ పీపుల్ టేకింగ్ ఫ్లైట్స్ అనేది ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఇఫ్ సంబడీ ఈజ్ ప్లేయింగ్ గుడ్, దెన్ గవర్నమెంట్ ఈజ్ ఫోర్స్డ్ టు లెట్ దెమ్ డూ దట్ థింగ్. సో అలా ఆ విషయాన్ని ఇండిగో బాగా క్యాచ్ చేసింది. ఇండిగో మాత్రమే కాదు, మెనీ బిజినెసెస్ డూ దాట్. సో అలా గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఎయిర్ ఇండియా, ఇండిగో తప్ప ఇంకే సర్వీసెస్ కూడా లేవు అంటే బిజినెస్లో ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. ఏవో అక్కడ ఇక్కడ ఏదో కనిపిస్తుంటుంది కానీ ఈ లెవెల్లో లేదు. మరి ఆ పొజిషన్లో ఉన్న ఎయిర్లైన్స్, మరి ఆ పొజిషన్లో ఆ స్టేటస్లో ఉన్న ఇండిగో ఇలాంటి పని ఎలా చేస్తుంది? యు సీ ద ప్రాబ్లమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 years ముందు DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇండియాలో సెట్ ఆఫ్ రూల్స్ పాస్ చేసింది, ఆర్డర్ చేసింది ఫ్లైట్స్ అన్ని ఫ్లైట్స్ ఫాలో అవ్వాలని చెప్పి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా పైలట్కి కావాల్సినంత రెస్ట్ టైంని ఇంక్రీజ్ చేశారు పర్ వీక్. అండ్ నైట్ టైం దేన్నైతే కన్సిడర్ చేస్తారో 12 AM to 5 AM ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 12 AM to 6 AM నైట్ ఫ్లైట్గా కన్సిడర్ చేయాలని. దాంట్లో ఇన్సెంటివ్స్ అవ్వచ్చును, ద నెంబర్ ఆఫ్ అవర్స్ యూఆర్ ఫ్లయింగ్ ఇన్ ద నైట్ that will be extended. And also నైట్ టైంలో ల్యాండింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేయలేరు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మ్యాక్సిమం 2 నైట్ ల్యాండింగ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి పైలట్స్కి ఇన్సెంటివ్స్ ఒకటి ఉంటుంది, పైలట్స్కి కావాల్సినంత రెస్ట్ ఉంటుంది, వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేశారంటే పైలట్స్ కోసం అని కాదు, ట్రావెలర్స్ వాళ్ళ సేఫ్టీ కోసం. మరి ఇవంతా ఓకే కదా, దిట్ షుడ్ నాట్ యాక్చువల్లీ అప్సెట్ ఇండిగో. అంటే దిస్ యాక్చువల్లీ అప్సెట్ ఇండిగో. ఎందుకంటే ఎయిర్లైన్స్ బిజినెస్లో ఎలా ఉంటుందంటే అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా, చాలా టైట్గా ఉంటుంది షెడ్యూల్స్ అన్నీ కూడా.
There are times if you go in YouTube and search or Google, there are so many cases pilots చెప్పడం when they actually need so much rest, exact అదే టైంకి దే నాట్ ఈవెన్ లైక్ హాఫ్ అన్ అవర్ 1 hour ఎక్స్ట్రా ఉండదు, అదే టైంకి అక్కడ ఉండాలి. వీఆర్ హ్యూమన్ అండి. వీ కెనాట్ స్లీప్ when the company asks us to sleep. We need rest, we are supposed to take rest, but that will not happen that way. So అంత టైట్గా ఉంటుంది అనమాట షెడ్యూల్. అందుకోసం అని చెప్పి రెస్ట్ టైం అంతా కూడా ఇంక్రీజ్ చేయడం ఇలాంటివి జరిగింది. దీనివల్ల ఇండిగో ప్రాబ్లం ఏంట్రా అంటే ఇప్పుడు ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాలి, పైలట్స్ని కానీ క్రూ మెంబర్స్ని కానీ ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ద సేమ్ థింగ్ మన ఐటీ కంపెనీస్ ఫాలో అవుతాయి కదా, 200 మందిని పట్టి చేయాల్సిన పనిని 100 పీపుల్తోనే చేస్తారు. ఒక 2 hours ఎక్స్ట్రా పని చేయించేస్తారు, అయిపోతుంది. దానికి కొంతమంది ఇన్సెంటివ్స్ ఇస్తారు, కొంతమంది అది కూడా ఇవ్వరు. చాలా లూప్ హోల్స్ వెతుక్కొని ఇది నీకు 6 కంటే ముందే ఈమెయిల్ పెట్టాలి, సో దిస్ హ్యాస్ టు కమ్, అలాంటివి చాలా జరుగుతుంటాయి. ఈ బిజినెస్లో కూడా అలాంటివే జరుగుతుంటాయి. సో దానివల్ల ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ కంప్లీట్ న్యూ salary package to someone, if you give incentives to existing pilot హ్యాపీ, మీకు ఎక్స్ట్రా డబ్బులు బర్న్ అవుతుంది. అలా చూసుకుంటే ఇండిగోకి చాలా లాస్ అవుతుంది. మరి దానికి దీనికి సంబంధం ఏంటంటే డీప్ స్టేట్ కాన్స్పిరసీ ఉందో లేదో నాకు తెలియదు. ఒక విధంగా చూసుకుంటే ఎస్ ఉండొచ్చును, బికాస్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఇండియా ఈజ్ ఇన్వైటింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, ఉండొచ్చు. బట్ యాజ్ ఎ కంపెనీ ఇండిగో, ఐ థింక్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్. మేం లేకుండా యూ కెనాట్ సర్వైవ్ అన్నట్లు, బికాస్ వీఆర్ ద బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ అండ్ గవర్నమెంట్ కెనాట్ కంట్రోల్ అస్. అలాగే జరిగింది. ఇప్పుడు మన క్రైసిస్ వచ్చిన తర్వాత అడిగితే దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పేసి అని చెప్పారు. అంటే కొత్తగా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ వల్ల మాకు ఒక్క చోట నుంచి ఒక చోటికి ఎలాగా అది ఒక చైన్ రియాక్షన్ లాగా అయ్యి 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిందని. 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యేంత వరకు ఉందంటే యూ ఆర్ నాట్ ఎఫిషియంట్ ఎనఫ్ టు రన్ ఎ బిజినెస్, స్పెషలీ ఇన్ దిస్ లైన్. ఇక్కడ అన్నీ కూడా ఎఫిషియెంట్గా జరగాలి. ద మూమెంట్ వెన్ దెర్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ, దట్స్ వెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ద సేఫ్టీ ఆ లైన్ ఉంటుంది కదా, అది చెడిపోతుంది. సో దే వాంట్ టు మేక్ ఇట్ ఏ పాయింట్ లైక్ గవర్నమెంట్కి, లైక్ మేము ఏం చేస్తావు చేయని. ఇప్పుడు గవర్నమెంట్ అదే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ రూల్ పెట్టింది November 1st నుంచి యూ హ్యావ్ టు ఫాలో అని చెప్పేసి అని. దాన్ని కరెక్ట్గా టైం చూసుకొని ఎప్పుడు చేయాలో అప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు. చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ని అప్సెట్ చేశారు. దట్ ఈస్ వన్ థింగ్. ఆ ఎంటైర్ టీమ్ ఉంది కదా ప్రైమ్ మినిస్టర్ అడ్మినిస్ట్రేషన్లో, వాళ్ళందరినీ అప్సెట్ చేసింది. ఇప్పుడు వీళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ ఎలా తీసుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, గోయింగ్ లీగల్ వేస్. 2 years టైం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అసలు ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశం అన్నా ఉనిందా లేదా? ఈ CEO ఎవరు, ఇతని కనెక్షన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎందువల్ల జరిగింది, ఇలాంటివన్నీ చాలా ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా వీళ్ళు ఫాలో చేస్తున్న సేఫ్టీ నార్మ్స్ ఎక్కడి దాకా చేస్తున్నారు. ఇండిగో ఎలా తయారైందంటే, ఈ రూడ్ పీపుల్ ఉంటారు కదా, మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చాలా వరకు. ఇఫ్ యూ గో యాజ్ పర్ వాట్ దే సే, దెన్ ఆల్ గుడ్. బట్ ఇఫ్ యూ సే ఇది గవర్నమెంట్ ఇది కదా చెప్పింది, ఎందుకు ఇలా ఎందుకు అంటే నువ్వు పక్కెళ్ళు అంటారు. దట్ ఈస్ దర్ రెస్పాన్స్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. సో ఇది జరుగుతున్నది. ఇండిగో కంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు, మన ఇష్టం వచ్చింది మనం చేసుకుని పోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ స్క్రూటనైజ్ అవుతుంది, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. బట్ ద బిగ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండిగో? మేబీ నథింగ్ మే హ్యాపెన్, బట్ స్లైట్ చేంజెస్ అక్కడెక్కడ రావచ్చు. బట్ ఓవరాల్ వీ విల్ సీ సమ్ చేంజెస్ ఇన్ మేనేజ్మెంట్ లెవెల్ ఇండిగోలో. ఒకవేళ ఏదైనా బయట పెడితే లైక్ సంబడీ హెస్ పర్పస్లీ డెడ్ దిస్, అది మనకి ఎవిడెంట్గా కనిపిస్తుంది కూడా. అండ్ కరెంట్ గవర్నమెంట్ మేక్ షోర్స్ దట్ వాట్ ఎవర్ దే డూ ఇట్ రీచెస్ టు ద పీపుల్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇండిగోలో ఏం జరుగుతుంది అని చెప్పేసి. ద మూమెంట్ వెయిట్ అండ్ సీ. అండ్ ఆల్సో గవర్నమెంట్కి కూడా మొన్న బస్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు కూడా నేను అనింది ఒకటే, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎవరు మాట వినరు. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అదే ఆప్షన్స్ చూస్ చేస్తారు.
always the dangerous options, danger to the consumer is always the easiest options to the companies. వీటిని రెస్ట్రిక్ట్ చేయకపోతే కంపెనీస్ వినవు. అవి వినాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ కన్జ్యూమర్ మీరు నేను వెళ్తే పక్కకి వెళ్ళమంటుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అకార్డింగ్ టు మెనీ అనలిస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ దీని మీద పనిచేస్తుంది, స్టార్ట్ చేశారు, స్క్రూటినీ జరుగుతుంది. And looks like there will be a new airlines which is partially government funded, but mostly privately managed airlines ఒకటి స్టార్ట్ చేస్తారన్నది టాక్ జరుగుతుంది. It will take time, but it will come. See, it is also important ఎందుకంటే we are in a situation, we are in a timeline where we have seen what the mistakes already developed countries have done, and we have also seen what, as an underdeveloped country, what we have gone through and what others are going through. So దాన్ని అనలైజ్ చేసుకొని ఒక క్లీన్ ప్రాసెస్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇట్ విల్ బి మెస్సీ ఫర్ సమ్ టైమ్, బట్ సూన్ మేబీ in a decade or so we may see a clean form of businesses going on in India. Just wait and see, and hopefully something good comes out of it. ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నా పేరు లోకేష్, మీరు చూస్తున్నారు లోకి టాక్స్.